మొన్న యూట్యూబ్ వాళ్ళు మన V6 ఛానల్కి ఒక అవార్డుని పంపిరు కదా. మీరు మా ఛానల్ని కంప్యూటర్లో మస్తు మంది చూస్తుండ్రని. కానీ నాకు తెలిసి మనకి ఇంకో అవార్డు పంపుతారు కావచ్చు. ఎందుకు ఎరికేనా, మొన్న బతుకమ్మ పండక్కి ఒక పాట విడుదల చేసినాం కదా మనము. గదాన్ని ఒక్క నెలలనే 10 లక్షల మంది చూసిండట యూట్యూబ్లా. గందుకే మళ్ళొకరు మీకోసం నేను పాటేస్తున్నా, వినండి. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఓర్ని లేచి బతుకమ్మ ఆడేటట్టే ఉన్నారు కదా, ఆడుతురు గన్ని రాగుండ్రి. ఓ ముచ్చట చెప్పేది ఉన్నది, ఇన్నాక అందరం కలిసి ఆడదాం గన్ని. బతుకమ్మ పండగకు పబ్బతి పట్టి దసరా ముంగట బయటికి తెచ్చిన మన పాటను 10 లక్షలకు మీదనే చూసిండ్రు యూట్యూబ్లా. నెల 15 రోజులలోనే కంప్యూటర్ల గింత మంది చూసి మురిసిండ్రంటే మన పాటను ఎట్లా కాయి చేస్తుండ్రో చూడుండ్రి. ఇక ఇప్పుడు మీరు పోయి కంప్యూటర్లు తెరిచి చూస్తే ఇంకో 20,000 మంది జమ అయ్యే ఉంటారు. హాగో గా తీర్ల చూస్తుండ్రు మన పాటను. బయటి దేశాలల్లా యాడ తెలంగాణ మీటింగ్ పెట్టినా ఇదే పాటిన పడుతుంది. కంప్యూటర్లా మన V6 బతుకమ్మ పాట నిన్నోళ్ళు చిన్నగా మురుస్తలేరు. ఆగో ఏమేం రాసిండ్రో చూడుండ్రి. మళ్ళా మళ్ళా అయిన బుద్ధైతుందట రజితక్కకు. బన్నన్న రోజుకు 10 మాటలు వింటాడట. గీ పాట వింటుంటే అమ్మ వాళ్ళే కూసున్నట్టే అనిపిస్తుందట. తెలంగాణ మొత్తం ఒక్క పాటలనే చూపించిండ్రని మస్తు ఖుషి అయితుండు బెంగుళూరు అజయన్న. మన భాష అంటే గిదిరబాయ్ అని అన్నాడు రమేష్ అన్న. సాయి ప్రసాద్ అన్ననైతే వచ్చే ఏడు బతుకమ్మ పాట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుండట. పల్లె వాతావరణం మస్తు చూపెట్టిండ్రని అనితక్క మురిసింది. గిట్లా ఎన్నని చెప్తాం గన్ని చూసినోళ్ళంతా సూపర్, కేక, ఎక్సలెంట్ అంటుండ్రు. గీ పాట నిన్నోళ్లకు ఇంటున్నోళ్లకు అందరికి మల్లోపారి తీన్మార్ వార్తల తరపున శనార్థులు చెప్తున్నాం. అక్క